వెల్కమ్ టు శ్రేణు ఇంగ్లీష్ క్లబ్. ఎవరైతే సెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇది పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియో చూడకుంటే ఇది కంటిన్యూషన్ కాబట్టి పార్ట్ 1 వీడియో చూసిన తర్వాతనే ఈ వీడియో చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎవరైతే మన యొక్క యాప్ డౌన్లోడర్స్ ఉన్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని కూడా తప్పకుండా మీరు ఫాలో చేయండి. శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనేటువంటి లోగో కనిపిస్తుంది. ఎవరైతే యూట్యూబ్లో చూస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి లైక్ చేయండి, అదే రకంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత కష్టపడి మీకోసం వీడియోస్ చేస్తున్నప్పుడు మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే. కాబట్టి లైక్ చేసి ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఒక్కసారి అంటే పార్ట్ 1లో ఏమేమి ఉంది, పార్ట్ 2లో ఏమేమి ఉంది క్లియర్ కట్గా చాలా ఇంపార్టెంట్. ఈ యొక్క యూనిట్ నుంచి మనకు 10 మార్కులు వస్తాయి. కాబట్టి ఈ 2 వీడియోస్ మీరు చూస్తే 100% మనకు 10 మార్క్స్ అనేటువంటిది గెయిన్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. ఒక్కసారి వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ప్రధానంగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి ఒకసారి 1 by 1 తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి, ఇక్కడ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ పర్యావరణ ఒప్పందాలు కీ ట్రీటీస్ ఫర్ ద యూజీసీ నెట్ ఆర్ సెట్. మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది ఓజోన్ పొరను క్షీణింపజేసే సిఎఫ్సి క్లోరోఫ్లోరోకార్బన్ పదార్థాల ఉత్పత్తిని అరికట్టడానికి మనం వచ్చింది. అంటే ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ 1987 వెరీ వెరీ ఇంపార్టెంట్. నా డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ అని గుర్తుపెట్టుకున్నాను నేను. మాంట్రియల్ తర్వాత క్యోటో ప్రోటోకాల్ ఇంపార్టెంట్ 1997, ఇది 10 years తర్వాత. గ్రీన్ హౌస్ మనకు వాయు ఉద్గారాలను తగ్గించడానికి మనకు గ్రీన్ హౌస్ వాయువులు ఏవేవో మనకు తెలుసు. గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది 2015. ఇక్కడ 2015 అనేటువంటిది మనకు మిలీనియం గ్రోత్ డెవలప్మెంట్ అనేటువంటిది అయిపోతుంది 2000 సంవత్సరం నుంచి 2015 తర్వాత స్టార్ట్ అయినటువంటిది ఏంటంటే మనకు 2016లో ఏం స్టార్ట్ అవుతుంది, మనకు సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ప్రారంభమవుతుంది. అది ఇంపార్టెంట్. సస్టైనబుల్ డెవలప్మెంట్ యొక్క లక్ష్యాలు ఎన్ని ఉంటాయి, గతంలో అడిగినటువంటి బిట్టు 17. సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, 2016 నుంచి ప్రారంభం కావడం అనేటువంటిది జరిగింది జనవరి. సో ఈ రకంగా అనేక ఇంపార్టెంట్ టాపిక్స్ అనేటువంటిది గతంలో మనము డిస్కస్ చేశాము. అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇక్కడ మనకు ప్యారిస్ ఒప్పందం 2015 భూగోళ ఉష్ణోగ్రతను పెరుగుదలను పారిశ్రామిక విప్లవం కంటే ముందు నాటి స్థాయి కంటే తక్కువగా సాధ్యమైతే పరిమితం చేయడం ప్యారిస్ ఒప్పందం. ఇది అంటే భూమిపైన వేడి అనేటువంటిది తగ్గించాలనేటువంటిది. క్యోటో ఒప్పందం దేని గురించి, గ్రీన్ హౌస్. క్యోటో అనేటువంటిది గ్రీన్ హౌస్ కేజీ, తర్వాత ఎంఓ, తర్వాత ఇక్కడ ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది ఎర్త్ పీటీ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి, ఎంఓ కేజీ ఉంది, పీటీ మాంట్రియల్, తర్వాత ఇక్కడ ఓజోన్, తర్వాత క్యోటో, ఇక్కడ మాత్రం మనకు జి గ్రీన్ హౌస్, తర్వాత పి అంటే ప్యారిస్, ఇక్కడ టీ అంటే మనకు టెంపరేచర్. కాబట్టి ఇక్కడ మనకు కామన్గా ఎంఓ కేజీ పీటీ ఇట్లా షార్ట్ కట్స్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడు ప్రారంభమైంది, 1987, 97, 2015 ఇట్లా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఇంపార్టెంట్. అది దేనికోసము, ఏ సంవత్సరం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే యూట్రోఫికేషన్, బయోమాగ్నిఫికేషన్ మరియు యాసిడ్ రైన్లకు కారణమయ్యే రసాయనాలు SO2 కావచ్చు, NO కావచ్చు, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ కావచ్చు. పై యూజీసీ నెట్లో జతపరచండి మ్యాథ్స్ ఆఫ్ ఫాలోయింగ్ ప్రశ్నలు ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. కాబట్టి మనం క్వశ్చన్ పేపర్లో మళ్ళీ అనలైజ్ చేస్తాం, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక వీడియోస్ చేశాను ప్రీవియస్ క్వశ్చన్ పేపర్, అది చదవండి ఒక్కసారి, వీలైతే అవన్నీ చూడడానికి ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ పర్యావరణ సమస్యలు వర్గీకరణ, స్కేల్ ఆఫ్ మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇక్కడ మనకు ప్రాంతీయ స్థానిక సమస్యలు, లోకల్ ఇష్యూస్ ఏముంటాయి, ఒక నిర్దిష్ట పరిమిత ప్రాంతానికి పరిమితమయ్యే. ఉదాహరణ మురుగునీటి సమస్య కావచ్చు, నగరాల్లో ఘనవ్యర్థాలు పేరుకుపోవడం కావచ్చు, శబ్దకాలు ప్రాంతీయ సమస్యలు. తర్వాత రీజనల్ అంటే అంటే ఇక్కడ మనకు క్షేత్రీయ సమస్యలు, కొన్ని రాష్ట్రాలు లేదా సరిహద్దు దేశాల మధ్య విస్తరించే ఆమ్ల వర్షాలు, గంగా లేదా కృష్ణా నది జలాల కాలుష్యము, ఉత్తర భారతదేశంలో శీతాకాలంలో పొగమంచు, ఇవన్నీ కూడా ప్రాంతీయం. ప్రపంచ స్థాయి సమస్యలు ఏముంటాయి మనకు, భూగోళం అంతటిపై ప్రభావం చూపేవి, భూగోళ ఉష్ణోగ్రత అంటేనే పీటీ
ప్యారిస్ ఒప్పందం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి మనకు. కాబట్టి గ్లోబల్ వార్మింగ్, ఓజోన్ పొర క్షీణత, ఆమ్లమయం కావడం ఇవన్నీ కూడా. తర్వాత కాలుష్యము అంటే పొల్యూషన్స్, టైప్స్ ఆఫ్ పొల్యూషన్ ఇంపార్టెంట్ అండి. ఏ పొల్యూషన్ దేనివలన వస్తుంది? గాలి కాలుష్యము, ఎయిర్ పొల్యూషన్ అంటాం మనము. జల కాలుష్యం, వాటర్ పొల్యూషన్, ఇవన్నీ తెలుసుకుందామండి. గాలి కాలుష్యము, ప్రాథమిక కాలుష్య కారకాలు నేరుగా వాతావరణంలో విడుదలయ్యేటివి కార్బన్ మోనాక్సైడు, తర్వాత సల్ఫర్ డయాక్సైడు, నైట్రస్ ఆక్సైడు, తర్వాత ఇక్కడ పిఎం అంటే 2.5 నుంచి PM10 వరకు ఉంటుంది. ఓకే. తర్వాత ద్వితీయ కాలుష్య కారకాలు. ఓకే. ప్రాథమిక కాలుష్య కారకాలు సూర్యరశ్మితో చర్య జరిపి ఏర్పడేవి ఓజోన్. ఓకే ఏందండి, ఓజోన్, ప్యాన్. ఓకే. తర్వాత ఆమ్ల వర్షం, ఫోటో కెమికల్ స్మాగ్ అంటాం మనం. ఓకే. తర్వాత ఇవి ఇంపార్టెంట్. తర్వాత ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్, భారతదేశంలో 8 కాలుష్య కారకాలను ఆధారంగా గాలి నాణ్యతను గుర్తించడం అనేటువంటిది కొలుస్తారు. ఓకే. అంటే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేటువంటిది 8 ఉంటాయి. అంటే గాలిని ఏ రకమైనటువంటి, ఇప్పుడు ఢిల్లీలో ఉంది, పొల్యూషన్ అయిపోయింది మొత్తం, ఎయిర్ మొత్తం, కాబట్టి దానికి ఇండికేట్ అనేటువంటిది చేస్తారు. జల కాలుష్యానికి ఒకసారి మనం చూసినట్టయితే, ఇప్పుడు గాలి కాలుష్యానికి కారణమైనటువంటి వాయువులు మనకు తెలుసు. CO కార్బన్ అంటే గాలి కాలుష్యానికి కారణమైనటువంటిది CO కార్బన్ మోనాక్సైడ్ అడిగింది ఇంతకుముందు. నైట్రస్ ఆక్సైడ్ కానీ సల్ఫర్ డయాక్సైడ్ కానీ దాని PM2.5 నుంచి PM10 వరకు ఉంటుంది. ఓకే. ఇది ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ జల కాలుష్యం అంటే ఏంది? వాటర్ పొల్యూషన్. వాటర్ పొల్యూషన్ ఏ రకంగా జరుగుతుంది? BOD, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్, నీటిలోని వ్యర్థాలను కుళ్ళింపజేయడానికి బ్యాక్టీరియాకు కావలసిన ఆక్సిజన్ పరిమాణము ఎక్కువగా ఉంటే నీరు తీవ్రంగా కలుషితమైనట్లు అర్థం. కెమికల్ ఆక్సిజన్ డిమాండ్, సేంద్రియ మరియు ఇక్కడ వ్యర్థాలన్నింటినీ ఆక్సీకరణ చేయడానికి పెప్టే ఆక్సిజన్ వ్యాధులు దానికి సంబంధించింది అనేక ఉంటాయి. ఒక్కసారి వ్యాధులు చూసినట్టయితే మినమిట అంటే ఇక్కడ మనకు జల కాలుష్యం వలన వచ్చేటువంటి వ్యాధులు ఇవన్నీ కూడా. మినిమిట, పాదరసం కాలుష్యం వల్ల, అంటే పాదరసం మెర్క్యూరీ కాలుష్యం వల్ల వస్తుంది. ఓకే. తర్వాత ఇటాన్, కాడ్మియం సీడియం కాలుష్యం. తర్వాత బ్లూ బేబీ సిండ్రోమ్, ఇది కూడా అడిగిండు గతంలో. నీటిలో నైట్రేట్స్ పరిమాణం పెరగటం వలన. ఓకే. బ్లూ బేబీ సిండ్రోమ్. ఓకే. నైట్రేట్ పరిమాణం పెరగటం వల్ల. ఓకే. బ్లాక్ ఫుట్ డిసీజ్, ఆర్సెనిక్ కాలుష్యం. ఓకే. ఇవన్నీ కూడా మనకు నీటి కాలుష్యం వల్ల వచ్చేటువంటి వ్యాధులు. తర్వాత సాయిల్ పొల్యూషన్, నేల కాలుష్యము. కారణాలు ఎరువులు ఎక్కువ, అంటే మనకు తీవ్రమైన పురుగుల మందులు అదేవిధంగా వాడకం వలన జరుగుతుంది. నేలలోని సూక్ష్మజీవులు నశించడం, ఆహారపు గొలుసు ద్వారా బయోమాగ్నిఫికేషన్ జరగడం అనేటువంటిది జరుగుతుంది. శబ్ద కాలుష్యము, ఇక్కడ మనకు కామన్గా నాయిస్ పొల్యూషన్, కొలమాన్ డెసిబుల్స్లో కొలుస్తారు, ఇది ఇంపార్టెంట్, గతంలో అడిగినటువంటి బిట్టు. ప్రమాణాలు, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు. పారిశ్రామిక ప్రాంతం, ఇండస్ట్రియల్ జోన్, పగలు 75 డెసిబుల్స్ అనేటువంటిది ఉండాలి, రాత్రి 70 ఉండాలి. వాణిజ్య ప్రాంతము పగలు 65 డెసిబుల్స్ ఉండాలి, రాత్రి 55. నివాస ప్రాంతము 55 డెసిబుల్స్ ఉండాలి, రాత్రి 45. నిశ్శబ్ద ప్రాంతం, ఆసుపత్రులు, స్కూళ్ళు పగలు 50 డెసిబుల్స్ ఉండాలి, రాత్రి 40 డెసిబుల్స్ అనేటువంటిది ఉండాలి. ఇక్కడ మనం డెసిబుల్స్ అనేటువంటిది దేనికి కొలుస్తారు? సౌండ్ నాయిస్ను కొలవడానికి ఉపయోగిస్తారు. ఇవి ఇంపార్టెంట్. టైప్స్ ఆఫ్ పొల్యూషన్లో మనకు ప్రధానంగా 4 రకాలు నేర్చుకున్నాము. ఒకటి ఎయిర్ పొల్యూషను, తర్వాత సాయిల్ పొల్యూషను, తర్వాత మనకు నాయిస్ పొల్యూషను, మరొకటి ఏంటండి వాటర్ పొల్యూషన్. సో ఇవి ప్రధానంగా ఉన్నటువంటివి. నెక్స్ట్ మనం వెళ్ళిపోయినట్లయితే వ్యర్థాల నిర్వహణ, వేస్ట్ మేనేజ్మెంట్, జీవ వైద్య వ్యర్థాలు, బయో, ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంటు. ఈ పసుపు రంగు, ఎరుపు రంగు ఇవన్నీ కూడా అడుగుతుంటాడు అప్పుడప్పుడు. మానవ అవయవ వ్యర్థాలు, పాత దూది, గడువు ముగిసిన మందులు పసుపు ఎల్లో కలర్లో మారుతాయి. పసుపు రంగు రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వ్యర్థాలు మనకు ఏ రంగులో మారుతాయి? ఎరుపు రంగులో మారుతాయి. నీలం రంగు గాజు సీసాలు, మెడికల్ గ్లాస్ వ్యర్థాలు. పసుపు తెలుపు సాఫ్ట్ బాక్స్, సూదులు, అదేవిధంగా స్కాల్పెల్స్ వంటి పదునైన లోహ పరికరాలు.
ఈ వ్యర్థాలు జీవ వైవిధ్యం అంటే బయో మెడికల్కి సంబంధించింది. ఈ వ్యర్థాలు అంటే ఈ వేస్ట్ ఎలక్ట్రికల్ వేస్ట్, ఇదంతా కంప్యూటర్లు, మొబైళ్ళు, టీవీల వంటి పాత వాడి పడేసినటువంటి ఎలక్ట్రానిక్స్. ఓకే, ప్రమాదకర రసాయనాలు సీసం, పాదరసము, బెరీలియం, కాడ్మియం సిడి. ఓకే, ఇక్కడ వాతావరణంలో మార్పు, సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాలు ఇవన్నీ కూడా పరిశీలించినట్లయితే ప్రధానంగా ఇక్కడ మనం చూస్తూనే ఉంటాం. సామాజిక కోణము, వాతావరణ, మనకు క్లైమేట్ రిఫ్యూజెస్ అనేటువంటిది వస్తుంది. సుందర్బన్స్, మాల్దీవుల వంటి ద్వీప ప్రాంతాలు మునిగిపోవడం వల్ల ప్రజలు వలస వెళ్లాల్సి ఉంటుంది. అసమానతలు, పేద వర్గాలు, మహిళలపై అత్యాచారము, తర్వాత వాతావరణంలో మార్పులు, ప్రతికూల ప్రభావం చూపడం, ఇవన్నీ కూడా సామాజిక కోణంలో. ఆర్థిక కోణంలో వ్యవసాయంపై ప్రభావం చూపుతుంది. అదేవిధంగా మనకు లాస్ అండ్ డామేజ్, ఫ్రాడ్ అనేటువంటిది జరుగుతుంది. రాజకీయ కోణం ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే అంత ఇంపార్టెంట్ కాదు. సిబిడిఆర్, కామన్ బట్ డిఫరెన్షియేట్ రెస్పాన్సిబిలిటీస్, అందరికీ బాధ్యత ఉంది కానీ చారిత్రక ఉద్గారాల ఆధారంగా అభివృద్ధి చెందిన దేశాలకే ఎక్కువ బాధ్యత ఉంటుంది అనేటువంటి సూత్రం. జల వివాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా తరచుగా వచ్చేటువంటివి. తర్వాత మనం చూసినట్టయితే గాలి కాలుష్యం, ఆరోగ్య ప్రభావాలు, ఓకే, ఎయిర్ పొల్యూటెంట్స్. ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చాను, అవన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ నుంచి బిట్ అనేటువంటిది మనకు అడుగుతున్నాడు. కార్బన్ మోనాక్సైడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గాలి కాలుష్యం దేనివలన జరుగుతుంది? కార్బన్ మోనాక్సైడ్ ఎక్కడ విడుదలవుతుంది? మనకు వాహనాల నుంచి ప్రధానంగా ఎక్కువ శాతం విడుదలవుతుంది. కార్బన్ మోనాక్సైడ్ రక్తంలో హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా ఏర్పరుస్తుంది. ఇది ఆక్సిజన్ రవాణా శాతాన్ని తగ్గిస్తుంది. తలనొప్పి, మైకం, తీవ్ర జ్వరము, శ్వాస ఆడకపోవడం అనేటువంటిది జరుగుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ శ్వాసనాళాల వాపు, అస్తమా అనేటువంటిది ఉంటుంది. సల్ఫర్ ఆక్సైడ్ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, అస్తమా తీవ్రతరం కావడం అనేటువంటిది జరుగుతుంది. పర్టిక్యులేట్ మ్యాటర్ ఇక్కడ అత్యంత ప్రమాదకరమైన ఊపిరితిత్తుల ద్వారా రక్త ప్రవాహంలో ప్రవేశించి గుండెపోటు మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. ఒక్కసారి కార్బన్ మోనాక్సైడ్ ఏంది, సల్ఫర్ డయాక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ అంటే ఆమ్ల వర్షాలు దేనికి కారణమవుతాయి అనేటువంటిది కామన్గా గ్రీన్ హౌస్ ఎఫెక్ట్కు ఉన్నటువంటివి ఏవి, ఎయిర్ పొల్యూషన్ కారణమైనటువంటి వాయువులు ఏవి, అవన్నీ కూడా వాటి ద్వారా ఏం ఎఫెక్ట్ అవుతాయి అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ నీటి కాలుష్యం కారకాలు, భారలోహ. ఇక్కడ మనకు గతంలో అడిగినటువంటి బిట్ ఏంటంటే పాదరసం మనం మినిమిటా వ్యాధి అనేటువంటిది వస్తుంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అదే రకంగా ఇక్కడ మనకు భారలోహం రసాయనం, వ్యాధి, ఆరోగ్య సమస్యలు, కాడ్మియం, ఇటాన్ ఎముకల బలహీనత, తీవ్రమైన కాడ్మియం లోపం వలన వచ్చేటువంటి వ్యాధి అనేటువంటిది. తర్వాత ఇక్కడ మనకు నైట్రేట్, బ్లూ బేబీ సిండ్రోమ్, పసిపిల్లల రక్తంలో ఆక్సిజన్ రవాణా తగ్గి శరీరం నీలి రంగుకు మారడానికి నైట్రేట్లు కారణమైతే బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఆర్సెనిక్, బ్లూ ఫుట్ డిసీజ్, ఇందాక మనం చెప్పుకున్నవే తీరిపాట్లు ఇట్లా టేబుల్ రూపంలో ఇచ్చాను, చర్మ క్యాన్సర్కు కారణమవుతుంది. ఫ్లోరైడ్కి సంబంధించింది ఫ్లోరోసిస్ వ్యాధి వస్తుంది. ఎముకలు, పండ్లు దెబ్బతినడము, అదేవిధంగా వంకరగా పోవడము, వెన్నెముక దెబ్బతినడం, ఇవన్నీ కూడా ఫ్లోరోసిస్. దంతాలపైన ఇది కావడము. సీసం, పిల్లల్లో మానసిక వికాసం తగ్గడం. ఐక్యూ, రక్తహీనత, ఇది సీసం ద్వారా వచ్చేటువంటి ప్రధానంగా ఉన్నటువంటి డిసీజెస్. బ్లాక్ ఫుట్ డిసీజ్ అనేటువంటి దేనివల్ల ఆర్సెనిక్. నైట్రేట్, బ్లూ బేబీ సిండ్రోమ్ నైట్రేట్కి సంబంధించింది. ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అది శబ్ద కాలుష్యానికి సంబంధించింది. ఒకసారి మనం చూసినట్టయితే ఆడిటరీ ప్రభావాలు, అదేవిధంగా టెన్నిటస్ చెవుల్లో నిరంతరం ఈల శబ్దం వచ్చినట్లు అనిపిస్తుంది, టెనిటస్ అంటాము. నాన్ ఆడిటరీ ప్రభావాలు, అధిక రక్తపోటు, నిద్రలేమి, తీవ్రమైన మానసిక ఒత్తిడి అనేటువంటిది జరుగుతుంది. రేడియోధార్మిక, రేడియేషన్ కాలుష్యము, ఇవన్నీ కూడా మనకు వచ్చేటువంటి ప్రధానంగా వచ్చేటువంటి వ్యాధులు. ఆల్ఫా, బీటా, గామా కిరణాలు కణజాలాలను డిఎన్ఏను దెబ్బతీస్తాయి. లుకేమియా, బ్లడ్ క్యాన్సర్, ఇతర క్యాన్సర్లకు ఇవి కూడా కొద్దిగా ఇది చేస్తాయి. అయితే ఇక్కడ మనం ప్రధానంగా వ్యర్థాలు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు కొన్ని చూద్దామండి. ఓకే, కలుషిత నీరు, ఆహారం, కలరా, ఇంతకుముందు అడిగినటువంటి బిట్టు. కలుషిత నీరు, ఆహారం, కలరా, టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, అమీబియాసిస్. ఈ వ్యర్థాల ద్వారా ప్లాస్టిక్ కాంపౌండ్లు, భారలోహ సంపర్కం వల్ల హార్మోన్ల సమతుల్యత అనేటువంటిది జరుగుతుంది. తర్వాత ఇక్కడ మినిమిటా అనేటువంటిది, మెర్క్యూరీ అనేటువంటిది, అదేవిధంగా
ఇటాయి అనేటువంటిది క్యాడ్మేనియం అనేటువంటిది, ఐసి బ్లూ బేబీ సిండ్రోమ్ అనేటువంటిది నైట్రేట్కి సంబంధించింది, అదే బ్లాక్ ఫుడ్ డిసీజ్ అనేటువంటిది ఆర్సెనిక్. ఇక్కడ ఏబి, ఓకే. తర్వాత ఇక్కడ బ్లూ బేబీ సిండ్రోమ్ బిఎన్, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి కొన్ని. ఐసియు అంటారు కదా, అట్లా ఏబి ఇలా గుర్తుపెట్టుకోవాలి కొన్ని. ఆర్సెనిక్, బ్లాక్ ఫుడ్ డిసీజ్ ఇవన్నీ ఇంపార్టెంట్ అండి. అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఇంధన వనరులు వర్గీకరణకు సంబంధించింది. పునరుత్పాదక వనరులు, రెన్యూవబుల్ రిసోర్సెస్, పునరుత్పాదకము కాని వనరులు, నాన్ రెన్యూవబుల్ రిసోర్స్. రెన్యూవబుల్ అంటే త్వరగా తరిగిపోనివి, అంటే ఇక్కడ తరిగిపోయేవి, త్వరగా తరిగిపోనివి, ప్రకృతి సిద్ధంగా పునరుత్పత్తి అయ్యేటువంటివి. ఇప్పుడు ఉదాహరణ సోలార్, పవన్, విండ్, జల, జియోథర్మల్, ఇది మనకు రెన్యూవబుల్. నాన్ రెన్యూవబుల్ అంటే ఏంది అంటే పరిమిత పరిమాణంలో ఉండి వాడే కొద్దీ తరిగిపోతుంది. ఇప్పుడు బొగ్గు, పెట్రోలు మనకు సహజంగా ఏర్పడుతుందా, కానీ ఇక్కడ మనకు నాన్ రెన్యూవబుల్, దానికి మనము తయారు చేయలేం పెట్రోల్ని. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించండి. సహజ వాయువు కావచ్చు, అణు ఇంధనాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకు పరిమిత పరిమాణంలోనే ఉంటుంది. వాటిని వాడే కొద్దీ తరిగిపోయేటువంటిది చూసి వాడుకోవాలి, ఓకే. తర్వాత వివిధ పునరుత్పాదక ఇంధన వనరులు సంబంధించినటువంటి సౌరశక్తి, మనందరికీ సోలార్ ఎనర్జీ తెలుసు. ఇక్కడ మనకు సౌరశక్తి సాంకేతికత అనేటువంటిది సూర్యరశ్మిని నేరుగా విద్యుత్గా మారుస్తారు. సిలికాన్ను ఉపయోగిస్తారు. ఇక్కడ దేన్ని ఉపయోగిస్తారు? సిలికాన్ను ఉపయోగిస్తారు. భారతదేశం లక్ష్యం ఏంటంటే నేషనల్ సోలార్ మిషన్. ఇక్కడ భారతదేశ సౌర విద్యుత్ సామర్థ్యంగా విపరీతంగా పెంచింది. 2015లో భారతదేశం మరియు ఫ్రాన్స్ సంయుక్తంగా ప్రారంభించాయి. దీని ప్రధాన కార్యక్రమం గురుగ్రామ్, హర్యానాలో ఉంది. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఓకే. ఇది కొద్దిగా ఇంపార్టెంట్ బిట్టు, గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. తర్వాత విండ్ ఎనర్జీ సూత్రం ఒకసారి చూసినట్టయితే ఇక్కడ గాలిలోని గతిజ శక్తిని కైనెటిక్ ఎనర్జీ టర్బైన్ల ద్వారా యాంత్రిక శక్తిగా ఆపై విద్యుత్ శక్తిగా మారుతుంది. ఓకే. భారతదేశంలో తమిళనాడు మరియు గుజరాత్ రాష్ట్రాలు పవన విద్యుత్ ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్నాయి. తమిళనాడు అండ్ గుజరాత్. ఇక్కడ మనకు పవన శక్తి, విండ్ ఎనర్జీ ఇలా ఫ్యాన్ లాగా తిరుగుతూ ఉంటుంది. కామన్గా మనం చూస్తే ఇట్లా ఉండి ఇంకా ఫ్యాన్ లాగా తిరుగుతూనే ఉంటాయి అవి కామన్గా. అవి హైడ్రో ఎనర్జీ అనేటువంటిది సూత్రము రిజర్వాయర్ నిల్వ ఉన్నటువంటి స్థితిజ శక్తిని గతిశక్తిగా మార్చిన టర్బైన్లు తిప్పడము. కాబట్టి ఇది ప్రధానంగా ఇక్కడ 25 మెగావాట్ల కంటే తక్కువ సామర్థ్యం గల ప్రాజెక్టులు ఇక్కడ ఉపయోగిస్తారు. జియో థర్మల్ ఎనర్జీకి సంబంధించింది కావచ్చు, పెద్దగా ఇంపార్టెంట్ కాదు, బట్ ఒకసారి ఇక్కడ మనకు లడాక్ సంబంధించింది, హిమాచల్ ప్రదేశ్కి సంబంధించింది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత జీవ ద్రవ్యరాశి బయోమాస్కి సంబంధించింది కావచ్చు. ప్రధానంగా ఇక్కడ మనము అణుశక్తి, ఇతర సహజ వనరులకు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ ఉన్నాయి, వాటిని మాత్రమే గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలండి. నెక్స్ట్ ప్రమాదము, అదేవిధంగా విపత్తు, డిసాస్టర్, హజార్డ్ అండ్ డిసాస్టర్కి సంబంధించింది. విపత్తు నిర్వహణ చక్రం, విపత్తుకు పూర్వదశ. కామన్గా మనము ఏమేమి చేయాలి? నివారణ, ఉపశమనము, తర్వాత ప్రిపేర్నెస్, తర్వాత సన్నాహకత అనేటువంటిది చేయాలి. తర్వాత ఇవన్నీ కూడా కామన్గా ఉండేటువంటివి, ఇంపార్టెంట్వి ఒక్కసారి డిస్కస్ చేయడానికి ప్రయత్నం అయితే చేద్దాము. భూకంప నిరోధక భవనాలు, అదేవిధంగా ఇవన్నీ కూడా పెద్దగా ఇంపార్టెంట్ ఏం కావు. ఇక్కడ మనకు భూకంపాలు, ఎర్త్ క్వేక్స్ అనేటువంటిది ఎక్కడ జరుగుతాయి అనేటువంటిది హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాల్లో. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఉపశమన వ్యూహం అనేటువంటిది నేషనల్ బిల్డింగ్ కోడ్ నిబంధనలు అమలు చేయాలి. విపత్తు అనేటువంటిది అస్సాం, బ్రహ్మపుత్ర, బీహార్, పశ్చిమ బెంగాల్. ఇక్కడ మనకు గంగా, బ్రహ్మపుత్ర నదీ పరివాహక పర్యవేక్షణ, అదేవిధంగా తూర్పు తీరంకి ఆంధ్రప్రదేశ్, ఒడిస్సా. ఇక్కడ మనకు కరువు, రాయలసీమ, మార్వాడ, రాజస్థాన్కి సంబంధించింది. భూపాతాలకు హిమాలయాలు, పశ్చిమ కనుమలు. ఓకే, ఇవన్నీ కామన్గా ఉండేటువంటివి. భారతదేశంలో విపత్తు నిర్వహణ చట్టాలు, ఇది ఇంపార్టెంట్ అండి, ఇంతవరకు చదివిన దానికంటే ఇది ఇంపార్టెంట్. డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, విపత్తు నిర్వహణ, NDMA నేషనల్ డిసాస్టర్ మేనేజ్మెంట్, ఇది ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉంది. తర్వాత SDMA అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు. దీనికి స్టేట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. DDMA డిస్ట్రిక్ట్ డిసాస్టర్ మేనేజ్మెంట్ కలెక్టర్ గారు ఉంటారు. NDRF నేషనల్ డిసాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేటువంటిది ప్రత్యేక విపత్తు సమయంలో వీళ్ళు రావడం అనేటువంటిది జరుగుతుంది. అంతర్జాతీయ చట్టాలకు సంబంధించింది యుకోహోమా వ్యూహం అనేటువంటిది, ఇవన్నీ కూడా కామన్గా ఏర్పాటు చేసుకున్నటువంటివి. ప్రధానంగా ఇక్కడ
పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 సంబంధించినటువంటి ఇంపార్టెంట్. 1984లో భూపాల్ గ్యాస్ దురాంతం అనేటువంటి జరిగింది. ఎప్పుడు 1984లో. తర్వాత ఈ చట్టాన్ని రూపొందించడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనకు 1986లో పర్యావరణ పరిరక్షణ చట్టం అనేటువంటిది రాజ్యాంగ నిబంధన 1972 నాటి ఇక్కడ మనకు కాన్ఫరెన్స్ నిర్ణయాలు అమల్లోకి తేవడానికి ఆర్టికల్ 253 ఈ చట్టాన్ని తీసుకొచ్చడం అనేటువంటిది జరిగింది. మరొక పేరే దీనికి అంబ్రెల్లా యాక్ట్ అని కూడా చెప్తారు. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అన్ని అంశాలపై సమగ్రంగా అందిస్తుంది. పర్యావరణము, గాలి, నీరు, నేల నాణ్యతను మెరుగుపరచడం కోసం ప్రమాదకరమైనటువంటి వ్యర్థాలను నిరోధించడం అనేటువంటిది దీని యొక్క ప్రధాన ఉద్దేశము. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనేటువంటిది ఇక్కడ అంబ్రెల్లా యాక్ట్గా పేర్కొనడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇక్కడ నేషనల్ ఎన్ అంటే నేషనల్ యాక్షన్ ప్లాన్, తర్వాత ఆన్ క్లైమేట్ చేంజ్. ఓకే, ఇక్కడ మనకు అంటే ప్రధానంగా ఇక్కడ మనకు చూసినట్లయితే 2008 జూన్ 30న ఈ జాతీయ ప్రణాళికను ప్రారంభించింది. ఇందులో 8 జాతీయ మిషన్లు ఉన్నాయి. ఇక్కడ మనకు ఆ 8 ఏంది అనేటువంటిది ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకసారి ఇక్కడ చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. అంతర్జాతీయ ఒప్పందాలు, ప్రయత్నాలు, ఇక్కడ మాంట్రియల్ ప్రోటోకాల్ అనేటువంటిది నేను చెప్పాను 1987 అనేటువంటిది. తర్వాత దీని యొక్క ఓజోన్ పొర ఇక్కడ నేను చెప్పాను ఎం, తర్వాత మాంట్రియల్ అనేటువంటిది MO. ఓకే, తర్వాత ప్యారిస్ అనేటువంటిది ఉష్ణోగ్రతను PT టెంపరేచర్ అనేటువంటిది. ఈ రకంగా మీకు చెప్పాను నేను. ఇంతకుముందు షార్ట్కట్ కోర్స్ కూడా నేర్చుకోవడం అనేటువంటిది జరిగింది. ఇక్కడ మనకు రియో అర్త్ సమిట్, ఓకే, ఎర్త్ సమిట్ అధికారిక పేరు UN కాన్ఫరెన్స్కి సంబంధించింది. దీనికి సంబంధించినటువంటి ఎజెండా అనేటువంటిది రియో డిక్లరేషన్ 3 కీలక ఒప్పందాలు అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇవి ప్రధానంగా మనకు అడిగేటువంటిది. క్యోటో ప్రోటోకాల్ అనేటువంటిది ఒక్కసారి మనం చూసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది 1997లో జరుగుతుంది. ఓకే, KG అంటే క్యోటో గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడం అనేటువంటిది. అదేవిధంగా ఇందాక చెప్పుకున్నాం, మనము ఏం చెప్పుకున్నామండి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ షార్ట్కట్ కోడ్ చెప్పిన MO అంటే మాంట్రియల్ అంటే దేనికి సంబంధించింది, మాంట్రియల్ ఓజోన్కు సంబంధించింది. క్యోటో దేనికి సంబంధించి, గ్రీన్ హౌస్ను సంబంధించింది. ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ శాతం అడుగుతున్నటువంటి ప్యారిస్ అనేటువంటిది దేనికి సంబంధించింది, ప్యారిస్ PT. ఓకే, అంటే ప్యారిస్ ఒప్పందం అగ్రిమెంట్ అనేటువంటిది 2015 మనకు T అంటే టెంపరేచర్ను తగ్గించడానికి మనకు ప్రధానంగా ఇక్కడ మనకు ఇస్తారు. సో ఇవి ప్రధానంగా అడిగేటువంటి విషయాలు. ఇక్కడ ప్రధాన కార్యాలయం గురుగ్రామ్, హర్యానా. ఇంతకుముందు వచ్చినవి ఇవన్నీ కూడా. సో ఇవి ప్రధానంగా ఉండేటువంటి ఓజోన్ పొర కోసము క్యోటో ప్రోటోకాల్. అదేవిధంగా ఇక్కడ మనకు అన్నిటికీ సంబంధించినటువంటి ప్రధానం ఏంటంటే EPA 1986లో అంబ్రెల్లా యాక్ట్ అని కూడా పిలవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి ప్రధానంగా అడుగుతున్నటువంటి బిట్స్. సో ఒక్కసారి వీలైతే లైక్ చేయండి. ఇంత కష్టపడి మీకు వీడియో చేయడం అనేటువంటి జరుగుతుంది కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. మన యాప్ను ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేయండి. ఎనీహౌ ఈ వీడియోస్ అనేటువంటిది ఉపయోగకరంగా ఉంటే కంటిన్యూస్ వీడియోస్ అనేటువంటిది చెప్తే వీలైతే మన యొక్క టెస్ట్ సిరీస్ కూడా వచ్చింది. సెట్కి సంబంధించింది టెస్ట్ సిరీస్ ఉంది. ఆ టెస్ట్ సిరీస్ అదేవిధంగా PDFలో కావాలంటే తప్పకుండా మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ నుంచి నేరుగా ఉపయోగించుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఎనీహౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్.